మన మధ్యలో ఉన్న లలితమ్మ గారు కూడా పాట పాడతారు. హలో ఇట్లా హలో హల్లెలూయా. హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవజలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవజలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. నీతో నేను నీ మందిరములో
చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. చివరి పాట షేతు బాబాయ్ వచ్చి చివరి పాట పాడతాడు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరాని దీపమై దీప్యమానమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై. ఆరాని దీపమై దీప్యమానమై నా హృదయ కోవిలపై దీపాల తోరణమై. చేశావు పండుగా వెలిగావు నిండుగా, చేశావు పండుగా వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. మారాని నీ కృప నన్ను వీడనన్నది, మరమాల వడిలో నా సేద తీర్చుచున్నది. ఆరాని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది.
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరాని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆరాని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. పరక్రమశాలివై నడిచావు కాపరిగా, పరక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో మనందరం ఒక్కసారి లేచి నిలబడదాం. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా మనందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన యేసయ్యా, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మీకెంతగానో స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత సర్వోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మీకెంతగానో స్తోత్రములు, 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 స్తోత్రములు పరిశుద్ధురా. మీకు ఎన్ని స్తుతులు చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. ఎందుకంటే నీచ మానవులమైన మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీవే పాప శరీరాకారముతో భూమి మీదకు దిగివచ్చి నేను నిలబడాల్సిన స్థానంలో నీవు నిలబడి నేను చెల్లించవలసిన క్రయధనాన్ని నీవు నా కొరకు చెల్లించి ఉచితముగా నన్ను నీతిమంతుడిగా తీర్చిన గొప్ప దేవ, మీ కృపను, ప్రేమను అనుక్షణం తలపోసుకుంటూ నా జీవితాన్ని మీకు సమర్పించి ప్రభువా,
మీ రుణాన్ని తీర్చుకునే కృపను మాకు దయచేయండి తండ్రి అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పది. అందుకే యాకోబుతో అంటున్నాడు, నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను అని. అలాంటి ప్రేమను మళ్ళీ మన పట్ల చూపిస్తున్నాడు మన దేవుడు. అందుని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. కన్న తల్లి కన్న తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. మంచిది, మనందరం అలాగే ప్రాంతంలో ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఆల్రెడీ పోయిన వారం మనం ప్రారంభించిన అంశమే. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతల్లో ఎవనితోనైనాను ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని
చెప్పుచున్నాడు. చాలండి. మరి వాక్యము నిమిత్తం అశ్వేత్ బాబాయ్ చిన్న ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. చేత మమ్మల్ని సజీవులుగా ఉంచి మా ఆయుసును పొడిగించి నాయన మరి ఒకసారి ప్రభువా నీ పాద సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఓ దేవా నాయన, ఈ లోకంలో మేము చూసినప్పుడు ప్రభువా రాజులు అధికారులకు లేనటువంటి ధన్యత ప్రభువా అయ్యా మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఓ దేవా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఓ దేవా నాయన, మమ్మల్ని నా తండ్రి నీ పాద సన్నిధిలో చేర్చి ప్రభువా ఎంతవరకు నాయన పాటల చేతను వాద్యముల చేతను అయా నాయన నీ యొక్క నామాన్ని గణపరిచిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా మరి ఇప్పుడు నాయన వాక్యం కోసం మేము ఎదురు చూస్తుండగా నాయన నీ దాసుని ప్రభా నీ సిలువ సాటును మరుగుపరుచుకొని నాయన కొద్ది నిమిషాలు నాయన మీరు మాతో మాట్లాడి మా ఆత్మను మీరు బలపరిచిన ఆయన ఈ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా మాలో ఉన్నటువంటి పొరపాట్లను దయతో మీరు క్షమించి ప్రభువా. ఓ దేవా నాయన, అబ్రహాము ఇసాకు యాకోబులతో మాట్లాడినటువంటి గొప్ప దేవుడా, ఓ దేవా ఈ మధ్యాహ్న సమయంలో నాయన అయా మీరు మాతో మాట్లాడి మా ఆత్మను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వినుస్తున్నటువంటి నీ బిడ్డలకు వినగలిగే చెవిని గ్రహించగలిగేటువంటి మనస్సును మీరు అనుగ్రహించి సహాయం చేయమని ఈ కొద్ది నప్పంలో ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ల్యాప్టాప్ పనిచేయట్లేదని మీ అందరికీ తెలుసు. అందుకే బుధవారాలు అలాగే శుక్రవారం కూడా లైవ్ ఇవ్వలేకపోతున్నాం. మంచిది. చదవబడిన ఈ వాక్య భాగాన్ని ఉద్దేశించి ఈ కాలపు ప్రవక్త బోధించిన ఆల్రెడీ పోయిన వారం మనం ప్రారంభించాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకొని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మరి అదే 1వ అధ్యాయాన్ని ఈరోజు కూడా మనం కొనసాగించుకుందాం. అందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా. మరి ఇక్కడ పౌలు తన జీవితంలో ఎదుర్కొన్న ఒక గొప్ప అనుభవం ఏంటంటే, దమస్కు వెళ్ళేటప్పుడు దేవుడు ఆయన్ని ఎప్పుడైతే దర్శించాడో ఆ అనుభవం పౌలు యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని పోయిన వారం ఆల్రెడీ చెప్పాను నేను. అవునా? ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అనుభవాలు, కొన్ని సంఘటనలు మన జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. అవునా? అలాగే పౌలు యొక్క జీవితంలో దమస్కు అనుభవం ఆయన్ని పూర్తిగా ఏం చేసింది? దేవుని వైపుకు మళ్ళించింది. అందుకే ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో పౌలు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరేబియా దేశానికి వెళ్ళిపోయి లేఖనాలన్నిటినీ ఆయన పరిశీలించడం ప్రారంభించాడు. ఎందుకంటే అప్పటిదాకా ఆయన నమ్మింది ఒక సిద్ధాంతం, కానీ దేవుడు వచ్చి ఆయన యొక్క పూర్తి ఆలోచనని మార్చేశాడు. అందుకే పౌలు ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు ఎవరివి అని అడిగాడు. అవునా? ప్రభువా అన్నాడంటే దాని అర్థం ఏంటి? నన్ను దర్శించిన వాడు ఖచ్చితంగా దేవుడే. కానీ ఏ దేవుడు? నేను ఆరాధించే యెహోవా దేవుడా, వేరే ఎవరైనా ఉన్నారా అని ప్రభువా నువ్వు ఎవరివి అని అడిగాడు. అప్పుడు దేవుడేమన్నాడు? నీవు హింసించుచున్న యేసుని అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో పౌలుకి మొత్తం క్లారిటీ అనేది వచ్చేసింది. అయితే వెంటనే సువార్తకు బయలుదేరకుండా ఆయన ముందు ఎక్కడికి వెళ్ళాడు? అరేబియా దేశానికి వెళ్ళి తన జీవితంలో జరిగిన సంఘటన అది వాక్యానికి సరిపోతుందా లేదా అని ఆయన 3 సంవత్సరాలు లేఖనాలన్నిటినీ పరిశీలించి
దాని తర్వాత ఆయన మళ్ళీ దమస్కు వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్పటం ప్రారంభించాడు. మన ప్రవక్త అదే అంటున్నాడు, ఆల్రెడీ ఇవి చూసాం. కాబట్టి పౌలు మొదటిగా తన అనుభవము బైబిల్తో సరిపోల్చబడుతుందో లేదో చూచుటకు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? అరేబియా దేశానికి. ఒకవేళ ప్రజలు అదే విధముగా మరలా చేసినట్లయితే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్కడు వారి జీవితంలో కలిగిన అనుభవాన్ని కానీ దర్శనాన్ని కానీ ఏదైనా సరే దాన్ని వాక్యముతో సరిచూసుకొని వెళితే ఎంత బాగుంటుంది అని ప్రవక్త అంటున్నాడు. ఇక్కడ చూడండి, మన అనుభవాలను దేవుని వాక్యముతో పోల్చి చూసినప్పుడు ఒకవేళ అది సరిపోకపోతే అప్పుడు మన అనుభవం ఏమైంది? తప్పు అంటున్నాడు ప్రవక్త. ఇంకా చూడండి, నీవు ఎంత అనుభవం కలిగి ఉన్నప్పటికీ అది ఎంత నిజముగా కనిపించినా సరే, అది ఆకర్షణీయముగా కనిపించినా, అది ఎంత జ్ఞానయుక్తమైనది అయినా సరే, ఆత్మలను జయించుటలో ఎంత గొప్ప సాధనమైనా సరే అది వాక్యముతో వెలగనట్లయితే వాక్యముతో ఏమవ్వాలి? వెలగాలి. పోయిన వారం నేను చెప్పాను, ఊరీము తుమ్మీము ఏం చేసిద్ది? సూర్యకాంతము, పద్మనాగము, నీలము ఇవన్నీ కూడా రంగురాళ్ళు. ఈ రాళ్ళు ఏమవ్వాలంటే నువ్వు చెప్పేటప్పుడు అవి మెరవాలి, వెలగాలి. అలాగే ఈరోజు దేవుడు మనకిచ్చిన ఊరీము తుమ్మీము ఏదో కాదు కానీ వాక్యం అని పోయిన వారం మనం చూసాం. ఇప్పుడు ఈ వాక్యముతో నీ మాటలు, నీ అనుభవం, నీ దర్శనం ఏమవ్వాలి? వెలగాలి, అంటే ఏకీభవించాలి. అదే అంటున్నాడు, వాక్యములో వెలగనట్లయితే అది తప్పు. అది ఖచ్చితముగా వాక్యముతో ఏమవ్వాలి? సమ్మతించాలి. అంటే వాక్యము దాంతో ఏమవ్వాలి? ఏకీభవించాలి అంటున్నాడు. కాబట్టి మొదటి వచనంలోకి ఆల్రెడీ మనం వెళ్ళాం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఆది కాండము నుండి దేవుడు ఎలా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడో, ప్రవక్తలను అడ్డం పెట్టుకొని దేవుడు ఎలా మాట్లాడాడో ఆ విషయాలన్నీ చెప్తూ ఇప్పుడు ప్రవక్తలందరికంటే మన యేసుక్రీస్తు గొప్పవాడని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. అదే అంటున్నాడు, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అవునా? సో పాత నిబంధన అంతా కూడా ప్రవక్తలు అనే తెర వెనకాల నిలబడి మన దేవుడు మాట్లాడాడు. అందుకే మన యేసయ్య భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రవక్తల వరుసలోనే వచ్చాడు. అందుకే సమరయ స్త్రీ ఏమంది? అయ్యా, నువ్వు ప్రవక్తవని ఇప్పుడు నేను గ్రహించుచున్నాను అందా లేదా? కాబట్టి మన దేవుడు ప్రవక్తల జాబితాలో ప్రవక్తల వరుసలోనే వచ్చాడు. కానీ ప్రవక్తలందరికంటే గొప్పవాడు. అందుకే ఆయన ఏమన్నాడు? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడా లేదా? దావీదు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడా లేదా? కాబట్టి మాటలన్నీ ఏంటంటే ప్రవక్తల కంటే మన దేవుడు గొప్పవాడని అపోస్తుడైన పౌలు మరొక్కసారి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ చూడండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. పాత నిబంధన ప్రవక్తలను మనం చూస్తే ఎవ్వరికి కూడా దేవుడు ఇంత అధికారాన్ని కానీ, అవునా, సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. పాత నిబంధన ప్రవక్తలను మనం చూస్తే వారిలో యేసుక్రీస్తు యొక్క ఛాయలు అరాకొర కనపడింది. హేబేల్లో కొంచెం కనపడింది, మోషేలో కొంచెం కనపడింది, యెషయాలో కొంచెం కనపడింది. ఇలా పాత నిబంధన ప్రవక్తల్లో మన యేసయ్య అలా కొద్దిగా కనిపిస్తూ వచ్చాడు. కానీ కొత్త నిబంధనలో మనం చూస్తే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు పూర్తిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దిగి వచ్చాడు. కాబట్టి ప్రవక్తల కంటే మన దేవుడు ఎంత ప్రత్యేకమైన వాడో, ఎంత గొప్పవాడో చూపించటానికి పౌలు ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి అధ్యాయము యేసును ప్రవక్త నుండి లేక ధర్మశాస్త్రము నుండి వేరుపరిచి యేసు ఎవరో చూపిస్తున్నది. పౌలు చేసిన ప్రయత్నం ఏంటంటే మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ప్రవక్తలందరికంటే
ఆయన ఎలా ప్రత్యేకమైన వాడో చూపించడానికి పౌలు ప్రయత్నించాడు. అవునా? కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము, కృప ఈ రెండిటికి ఎలాంటి సంబంధం ఉందో పౌలు చక్కగా వివరించాడు. పోయిన వారం మనం ఆల్రెడీ విన్నాం. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దాన్ని దేవుడు చేసెను. కాబట్టి ఈ కృపకి ధర్మశాస్త్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని పౌలు చాలా చక్కగా వివరించాడు. అది ఆల్రెడీ పోయిన వారం మనం చూసాం. కాబట్టి చూడండి, ఈ దినములలో ఆయన తన సొంత కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అవునా? ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ప్రవక్త అంటే ఎవరు? చూడండి, పాత నిబంధన ప్రవక్తలందరిలో ఉన్నది ఏ ఆత్మ? యేసు క్రీస్తు యొక్క ఆత్మే పాత నిబంధన ప్రవక్తలందరిలో ఉందని ప్రవక్త మళ్ళీ చెప్తున్నాడు. అది ఎవరైనా సరే. హేబేలును మీరు తీసుకోండి. హేబేలు చనిపోయాడు, కానీ హేబేలు ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడంటే మన బలి పశువైన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. అలాగే ఎవరినైనా సరే, మోషే యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. యెషయా, ఇర్మియా, మీకాయా, ఇంకా ఎవరినైనా సరే మీరు తీసుకోండి, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క ఆత్మను కలిగి యేసుక్రీస్తు యొక్క పోలికల్ని వారు అరాకొరా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, వీరందరూ యేసుక్రీస్తు యొక్క ప్రతినిధులుగా లేక యేసుక్రీస్తు యొక్క ఆత్మను కలిగి జీవించినా సరే, పౌలేమంటున్నాడంటే వీరందరి గురించి చెప్పి మనము లేకుండా వారు పరిపూర్ణులు కాదు అన్నాడు. పౌలేమన్నాడు? హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో అందరి గురించి చెప్పి లాస్ట్లో ఏమంటున్నాడు? వీరందరూ ఎంత గొప్ప సాక్ష్యము పొందినా సరే మనము లేకుండా వాళ్ళు అసంపూర్ణులే అన్నాడా లేదా? ఇక్కడ చూడండి, అప్పుడు పౌలు నిలబడి చెప్పుచున్నాడు ఏమని? మనము లేకుండా వారు సంపూర్ణులు కాదు. ఎందుకనగా వారు కేవలం సిలువను చూశారు, కానీ మనమైతే సిలువ గుండా చూస్తున్నాం. అవునా? ఆయన శరీరధారిగా మన మధ్య నివసించిన తర్వాత మనము క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నాము. మరింత ఉన్నతమైన ప్రణాళిక ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము ఇక్కడికి వచ్చాము. సో పాత నిబంధనకి కొత్త నిబంధనకి గల తేడా ఏంటో పౌలు చెప్తున్నాడు. పర్ఫెక్షన్ అనేది ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాతే పర్ఫెక్షన్ అనేది వచ్చింది. వారిలో మన దేవుడు కొంచెం కొంచెం కనిపిస్తూ వచ్చాడు. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి పూర్తిగా వాక్యం యొక్క సర్వ సంపూర్ణత కొత్త నిబంధనలో మనం చూస్తాం. మళ్ళీ అందులో ఉన్న పరిశుద్ధాత్మను ఆది అపోస్తులు పొందారు. ఇప్పుడు అదే ఆత్మను మనం కూడా ఏం చేస్తున్నాం? వెంబడిస్తూ ఉన్నాం. అందుకే మనం ఏం చేసాం? ఆది అపోస్తుల బోధన ఈరోజు వెంబడిస్తున్నాం. చూడండి, అయితే సాతానుడు నిరంతరము దేవుని పిల్లల్ని నాశనం చేయటానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. స్టార్టింగ్ నుంచి హేబేలు ఎప్పుడైతే పుట్టాడో, హేబేలు ఆరాధన ఎప్పుడైతే నిజమని రుజువు చేయబడిందో, అప్పుడు వెంటనే అపవాదికి ప్రతినిధి అయిన కయ్యీనుకి కోపం వచ్చింది. అవునా? దేవుడు ముందే చెప్పాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరము కలుగజేస్తున్నాను. ఒకరోజు స్త్రీ సంతానం వచ్చి నీ తల ఏం చేసిద్ది? చితగ్గొట్టిద్ది. ఆ రోజు త్వరలోనే రాబోతుందని చెప్పాడు. హేబేలు ఎప్పుడైతే పుట్టాడో అపవాది ఏమనుకున్నాడు? కొంపదీసి ఇతనే దేవుని యొక్క సంతానమేమో, ఇతనే స్త్రీ యొక్క సంతానమేమో, నా తల చితగ్గొట్టేది ఇతనేనేమో అని చెప్పి కయ్యీను ద్వారా హేబేల్ని ఏం చేశాడు? వెంటనే చంపేశాడు. ప్రవక్త అదే అంటున్నాడు. చూడండి, సాతానుడు నిరంతరము ఆ సంతానం కొరకు కనిపెట్టాడు. హేబేలు జన్మించినప్పుడు అతడు ఇదిగో ఇతడే ఆ సంతానము అని అన్నాడు. ఏమన్నాడు అపవాది? హేబేలు పుట్టగానే ఇదిగో హేబేలే ఆ స్త్రీ సంతానం, దేవుని యొక్క సంతానం అన్నాడు. మరియు అతడు హేబేలును చంపేశాడు. అవునా? ఇతనితో నాకు ప్రాబ్లం అయ్యింది ఎప్పటికైనా అనుకుంటే మనం ఏం చేస్తాం? వాడిని మన దగ్గర నుంచి తీసేయటానికి ఏదో ఒక వంక పెట్టి వాడిని మన దగ్గర నుంచి పంపించేయటానికి చూస్తాం. డబ్బున్నవాడైతే
వాడిని అసలు లేకుండా చంపేయటానికి చూస్తాడు. సేమ్ అలాగే దేవుని పిల్లల్ని అపవాది ఎప్పుడైనా సరే ఈ భూమి మీద లేకుండా చేయటానికే వాడు ప్రయత్నించాడు. హేబేలుని చంపేసి ఏమనుకున్నాడు చూడండి, అతడి కుమారుడైన కయ్యను, అపవాది కుమారుడైన కయ్యను హేబేలును చంపాడు. చంపి ఏమనుకున్నాడు, హేబేలు మరణించగానే ఆ సంతానమును జయించాను అన్నాడు. ఏ సంతానము? స్త్రీ సంతానం. దేవుడు చెప్పాడు కదా, నువ్వు మడి మీద కొడతావు, స్త్రీ సంతానం నీ తల చెతగొట్టిద్ది అని. కాబట్టి హేబేలుని చంపేసి ఏమనుకున్నాడు, అమ్మయ్య స్త్రీ సంతానాన్ని చంపేశాను అనుకున్నాడు. అతడు ఆ సంతానమును వధించాడు, చంపాడు. అతడు నేను జయించాను అన్నాడు. ఏమన్నాడు? చంపేసి నేను గెలిచాను, స్త్రీ సంతానం మీద నేను గెలిచాను అన్నాడు. కానీ హేబేలు మరణము షేతు యొక్క పుట్టుక మరలా పునరుద్ధానమై ఉన్నది. అవునా? షేతు యొక్క పుట్టుక ఏం చూపిస్తుంది? హేబేలు యొక్క పునరుద్ధానాన్ని మళ్ళీ మనకు చూపిస్తుంది. కాబట్టి వాడు చంపేసి స్త్రీ సంతానాన్ని నేను లేకుండా చేశాను అనుకున్నాడు. అందుకే అవ్వమ్మ ఏమంది? షేతు పుట్టినప్పుడు కయ్యను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానాన్ని అనుగ్రహించాడు అని చెప్పిందా లేదా? కాబట్టి హేబేలు చనిపోయాడు, కానీ ఆత్మను మాత్రం వాడు చంపలేడు. అందుకే దేవుడు మళ్ళీ అదే ఆత్మతో ఇంకొక వ్యక్తిని భూమి మీదకి రప్పించాడు. ఇలా దేవుడు అపవాది తన పిల్లల్ని చంపేస్తూ ఉన్నా సరే, దేవుడు తన పిల్లల్ని ఇంకా రెండింతల శక్తితో, రెండింతల ఆత్మతో దేవుడు మళ్ళీ పుట్టిస్తూనే ఉన్నాడు. అదే కొనసాగుతూ వచ్చింది. ఆది కాండము నుండి వాడు చంపేస్తూ ఉన్నాడు. దేవుడు మళ్ళీ ఒక కొత్త కోణములో తన ఆత్మను మళ్ళీ తన పిల్లల్ని భూమి మీదకి పంపిస్తూ వచ్చాడు. అదే అంటున్నాడు చూడండి. అలా వచ్చిన వారే ఈ ప్రవక్తలు, పరిశుద్ధులు, దేవుని పిల్లలు, వీళ్ళందరూ కూడా అలా భూమి మీదకి వచ్చిన వాడే. అయితే వారిలో ఎవరెవరి మీద అయితే డౌట్ వచ్చిందో వాళ్ళందరినీ సాతానుడు ఏం చేస్తున్నాడు? చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అవునా? హేబేలు మీద డౌట్ వచ్చింది గట్టిగా. ఎందుకని? దేవుడే దిగి వచ్చాడు. హేబేలు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడే డైరెక్ట్గా దిగి వచ్చి హేబేలు అర్పణను స్వీకరించాడు. అక్కడ రుజువైపోయింది. అందుకే వెంటనే హేబేల్ని చంపేశాడు. ఇలా ఎవరెవరి మీదైతే డౌట్ వచ్చిందో స్త్రీ సంతానమని వాళ్ళందరినీ అపవాది ఏం చేస్తుంది? చంపుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే మన దేవుడు భూమి మీదకి వచ్చి యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా అన్నాడా లేదా? చెప్పాడా? కాబట్టి అనాది కాలము నుండి అపవాది ఏం చేస్తుంది? దేవుని పిల్లల్ని, స్త్రీ సంతానాన్ని చంపుకుంటూ వస్తుంది. వింటున్నారండి? ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, అపవాదికి పుట్టిన పిల్లలందరూ కూడా బాగా తెలివైన వారు. వారందరికీ ఏముంటాయి? తెలివితేటలు ఫుల్లుగా ఉంటాయి. కానీ వీరికి ఏముంటుంది? దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది. నేను బైబిల్లో చదివించాను ఏమని? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుదమో రండి. ఈ జ్ఞానం ఎవరికి ఉంటుందంటే దేవుని పిల్లలకు ఉంటుంది. కానీ తెలివితేటలు ఎవరికి ఉంటాయి? అపవాది పిల్లలకు ఉంటాయి. మన ప్రవక్త అంటున్నాడు చూడండి, కయ్యను వంశావళిని చూడండి, వారు చాలా తెలివి గలవారు. ఎవరు? కయ్యను సంతానం. విద్యావంతులు, శాస్త్రవేత్తలు అయ్యారు. ఎవరు? కయ్యనుకు పుట్టిన సంతానం అంతా కూడా మంచి మంచి ఉన్నత విద్యలు చదివి శాస్త్రవేత్తలుగా, అవునా, విద్యావంతులుగా మారారు. బైబిల్ ఇలాగూ చెప్పలేదా? ఏమని? ఈ లోక సంబంధులు రాజ్య సంబంధుల కంటే తెలివైన వారు అని యేసు చెప్పలేదా? ఈరోజు కూడా కయ్యను సంబంధులను చూడండి, వారు తెలివైన వారు, విద్యాధికులు, అనుమానములు కలవారు. అనుమానములు అంటే ఏంటి? నువ్వు ఏమన్నా చెప్పు, వాడికి ఏం కావాలి? రుజువులు కావాలి. దేవుడు ఉన్నాడంటే ఏమంటాడు? ఏది చూపించు అంటాడు. అవునా? బైబిల్ నిజమైందన్నావు అనుకో, ఏది చూపించు అంటాడు. ఇలా ప్రతిదానికి ఏమడుగుతాడు? వాడికి ఎవిడెన్స్, రుజువులు కావాలి. అందుకే ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి ఏమంటున్నారు? బోధకుడా, నీ వల్ల ఒక సూచక క్రియ చూడగోరుచున్నాము అన్నారా లేదా? అప్పుడు మన దేవుడు ఏమన్నాడు? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. జరిగేవన్నీ ఏంటి? సూచక క్రియలు కాదా?
అవునా? అక్కడ కుష్ఠరోగిని మన దేవుడు బాగు చేశాడు. దాన్ని ఏమంటారు? అక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. దాన్ని ఏమంటారు? ఇవన్నీ వదిలేసి వచ్చి ఏమడుగుతున్నారు? నీ వల్ల ఒక సూచక క్రియ చూడగోరుచున్నాము, అప్పుడు మేము నమ్ముతాం అంటున్నారు లేదా? సిలువలో మన దేవుణ్ణి చూసి ఏమంటున్నారు? నువ్వు నిజంగా లోకరక్షకుడు అయితే సిలువ మీద నుంచి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాం అంటున్నారు. ఇలా ప్రతిదానికి అనుమానాలు. వీళ్ళందరూ ఎవరు? కయ్యీను సంతానము. అందుకే మన దేవుడు ఏమన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. కాబట్టి వారు తెలివైన వారు, విద్యాధికులు, అనుమానములు కలవారు. ఇంకోటి చూడండి, చాలా భక్తి గలవారు. ఇది అసలైన విషయం. ఇక్కడ ఏమన్నాడు? తెలివైన వారు, విద్యాధికులు, అనుమానములు కలవారు అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? చాలా భక్తి గలవారు. కయ్యను బలిపీఠం కట్టాడా కట్టలేదా? మోకరించాడా లేదా? ప్రార్థన చేశాడా చేయలేదా? అన్నీ చేశాడు. హేబేలు ఏమేమైతే చేశాడో అవన్నీ చేశాడు. కానీ అందులో ఏం లేదు? ప్రత్యక్షత లేదు అంటున్నారండి. కాబట్టి వారు చాలా భక్తి గలవారు, శాస్త్రవేత్తలు, ఇంకా చెప్పాలంటే భవన నిర్మాతలు. అంటే దాని అర్థం ఏంటి? పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద టవర్స్ కడతారు. దానికి మంచి ఉదాహరణ ఎవరు చెప్పండి? భవన నిర్మాతలు. ఒకటి పేరు చెప్పండి. బాబేలు గోపురాన్ని కట్టిన నిమ్రోదు. అవునా? వాడు దుష్టుని సంబంధే కాదా? వాడు ఏకంగా ఎంత దూరం వెళ్ళాడు? ఆకాశాన్ని అంటుకోవాలన్నట్టుగా ఆ గోపురాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి వారందరూ తెలివైన వారు, శాస్త్రవేత్తలు, భవన నిర్మాతలు, ఇంకా గొప్ప వ్యక్తులు. ఇంకా చూడండి, వైద్యులను, డాక్టర్స్ గురించి చెప్తున్నాడు. మనము వారిని గౌరవించుచున్నాము, మంచిదే. కానీ వారిలో చాలామంది ప్రతిదాన్ని సందేహించువారు. డాక్టర్స్ జనరల్గా దేవుణ్ణి నమ్మరు. వింటున్నారండి? వారి వారి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, పేరెంట్స్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి క్రైస్తవులుగా ఉన్న డాక్టర్స్ చాలామంది ఉన్నారు. కానీ వారి సొంతగా ప్రత్యక్షతతో దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుణ్ణి నమ్ముకున్న వారు చాలా తక్కువ. ఎందుకంటే వారు పూర్తిగా వారి చదువు మీద, మేధస్సు మీద ఆధారపడి వెళ్ళిపోతారు. అవునా? కాబట్టి ఓవరాల్గా ప్రవక్త అంటున్నాడు, వారిని మనం గౌరవించాలి. కానీ వారిలో చాలామంది ప్రతిదాన్ని సందేహించువారుగాను, దేవుణ్ణి నమ్మని వారుగాను ఉన్నారు. అవునా? ఈ కాలపు జ్ఞానులను, యుక్తిపరులను చూడండి. వారు ఈ కోవకు చెందినవారు. ఏ కోవకు? కయ్యీను సంతానానికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ వైరం, ఈ పోరాటం, ఈ శత్రుత్వం అనేది ఇప్పుడు ప్రారంభించబడింది కాదండి. ఆది కాండములోనే వారు పాపము చేసినప్పుడే దేవుడు ఏమన్నాడు? నీ సంతానానికి, స్త్రీ సంతానానికి ఒక గొప్ప వైరం నేనే పెడతానా అన్నాడు. అది ఎప్పటిదాకా? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. ఈ భూమి ఉన్నంత వరకు ఈ 2 జాతులు ఏం చేస్తూ ఉంటే, పైకి భక్తే, మళ్ళీ అందరూ ఒకే చర్చిలో ఉంటారు, ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకే లోకములో ఉంటారు. గురుగుల మధ్య, గోధుమల మధ్య గురుగులు ఉన్నట్టుగా అందరూ కలిసిమెలిసి ఒకే లోకములో ఉంటారు. వర్షం పడినప్పుడు 2 ఆనందిస్తాయి. వింటున్నారండి? రెండిట్లో నుంచి ఏమొస్తాయి? పువ్వులు, ఆకులు అన్నీ వస్తాయి. అయితే లాస్ట్లో ఫలాలను బట్టి మనం ఏం చేయాలి? ఎవడు ఏ జాతో ఫలాలను బట్టి మనం చెప్పాలి. అయితే లాస్ట్లో దేవుడేమన్నాడు? లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దాం? రెండిటిని వేరు చేద్దాం. కానీ అప్పటిదాకా 2 ఏమవ్వాలి? కలిసే ఉండాలి. కాబట్టి ఇదంతా కూడా ఒక గొప్ప దేవుడు ఏర్పరిచిన ఒక గొప్ప యుద్ధరంగం. అది ఇప్పుడు మనం జీవిస్తున్నది ఆ యుద్ధరంగంలోనే జీవిస్తున్నాం. సో పౌలు ఇవన్నీ కూడా హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. చూడండి, పౌలు ఏమి చేయుటకు ప్రయత్నిస్తున్నాడు? దేవుడు సమస్తమును క్రీస్తునందు సంకల్పించి ఉన్నాడు అన్న విషయాన్ని మొదటి అధ్యాయంలో పౌలు చాలా మనకి స్పష్టంగా నొక్కి చెప్తున్నాడు. మరియు క్రీస్తు బయలుపరచబడిన దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. యేసుక్రీస్తు అంటే ఎవరు? అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఆయన. అవునా? దేవుడు అదృశ్యుడు,
తిమోతికి రాసిన పత్రికలో ఏమంటున్నాడు? సమీపింపరాని తేజస్సులో తను మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎప్పుడు ఎవరు ఆయన్ని చూడలేదు, ఇక ఎవడూ చూడనేరడు అని రాశాడా లేదా? అలాంటి అదృశ్య దేవుణ్ణి మనకు చూపించింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసయ్య ఎవరంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపమే. ఆయన ఇంకొక ఆయన కాదు, ఆయనలో నుంచి వచ్చిన ఒక స్వరూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది అంటున్నాడు, దేవుడు సమస్తమును క్రీస్తునందు సంకల్పించి ఉన్నాడు. మరియు క్రీస్తు ఎవరంటే బయలుపరచబడిన దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు అని చూపించుటకు పౌలు ప్రయత్నిస్తున్నాడు. మిగిలిన అధ్యాయం అంతా కూడా, మొదటి అధ్యాయంలో మిగిలిన వచనాలు ఇవన్నీ కూడా ఆయన ఎలా దేవదూతల కంటే గొప్పవాడు, అన్ని శక్తుల కంటే ఎలా గొప్పవాడో వివరిస్తున్నది. 14 వచనాలు మొదటి అధ్యాయంలో మొత్తం మీరు చదువుకుంటే యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియచేసే మాటలే అవన్నీ కూడా. చూడండి, 3వ వచనంలోనికి మనం వద్దాం. ఆల్రెడీ ఫస్ట్ 2 మనం చూసాం. ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును, అవునా, తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. ఇక్కడ చూడండి, ఆయన ఎవరు? యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. మన దేవుడు సృష్టికర్త, నిర్వహించేవాడు. జీఓడి గాడ్ అంటే అర్థమేంటి? ఒక ఆయన చెప్తున్నాడు, GOD. జీ అంటే ఏంటి? జనరేటర్, ఉత్పత్తి చేసేవాడు, సృష్టించేవాడు, కలగజేసేవాడు. ఓ అంటే ఆపరేటర్, దాన్ని నిర్వహించేవాడు, దాన్ని క్రమంగా జరిగించేవాడు. డి అంటే అర్థమేంటి? డిస్ట్రాయర్, దాన్ని నాశనము చేసేవాడు కూడా దేవుడే అని. అలాగే పౌలు అంటున్నాడు, చూడండి, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు మళ్ళీ ఆయనే పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి. చూడండి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇది 3వ వచనంలో మనం చూస్తాం. మళ్ళీ ఇదే మాట చివరిలో 13, 14 మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో మళ్ళీ చూద్దాం. 13వ వచనం, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతల్లో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా. కొన్ని కోటాను కోట్ల దూతలు ఉన్నారు, శరాపులు, కెరూపులు, 4 జీవులు ఎన్నో ఉన్నాయి. కానీ ఎవరిని కూడా దేవుడు నా పక్కన కూర్చో, నా కుడి పార్శ్వమున కూర్చో, నా స్థానంలో నిలబడు అని ఎవరితోనైనా చెప్పాడా? ఎప్పుడూ చెప్పలేదు. వీరందరూ ఎవరు? వీరు మనం చూసే కోటాను కోట్ల దూతలందరూ కూడా రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి. అంటే ఎవరిది చెప్పండి? రక్షణయను స్వాస్థ్యాన్ని పొందబోయేది ఎవరు? మనమా కాదా? ఎవరు వారు? రక్షణ ఎవరికి అసలు? దేవదూతలకు రక్షణ, 4 జీవులకు రక్షణ ఎవ్వరికి లేదు. రక్షణ ఎవరికంటే మనకి మాత్రమే, జంతువులకు కూడా లేదు. సో రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. సో దూతలంటే ఎవరో కాదు, కానీ మనకు పరిచర్య చేయటానికే దేవుడు వారిని పుట్టించాడంట. అందుకే మన దేవుణ్ణి ఎత్తైన శిఖరం మీదకి అపవాది తీసుకుని వెళ్ళి ఏమంది? ఇక్కడి నుంచి దూకు, నీ కాలు కింద పడకుండా దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు అని చెప్పాడా లేదా? అంటే దూతలు ఏం చేస్తారు? మనం ప్రమాదంలో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షిస్తారు. మనం బాధల్లో ఉన్నప్పుడు మనల్ని వచ్చి ఏం చేస్తారు? వారు ఓదారుస్తూ ఉంటారు. ఇలా మనకు పరిచర్య చేయటానికే దూతలను దేవుడు పుట్టించాడు తప్ప
పక్కన కూర్చోమని, ఆయన స్థానంలో నిలబడమని ఎప్పుడు ఏ దూతతో మన దేవుడు చెప్పలేదు. అయితే ఆ స్థానాన్ని తీసుకున్న ఒకే వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అని దేవుని యొక్క ప్రత్యేకతను, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చూపించడానికి పౌలు ప్రయత్నిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం అంతా కూడా దాని గురించే. చూడండి, మహోన్నతుడైన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కుడి పార్శ్వము అనగా అర్థమేంటి? దేవునికి కుడి హస్తం ఉందనా? కుడి పార్శ్వం అంటే అర్థమేంటి? రైట్ హ్యాండ్ అని. అంటే దేవునికి కుడి చెయ్యి ఉందని, అక్కడ ఒకరు కూర్చున్నారని దాని భావము కాదు. కుడి పార్శ్వం అనగా శక్తి మరియు అధికారము. అవునా? మనం ఏం చేసినా దేంతో చేస్తాం? రైట్ హ్యాండ్తో మనం చేస్తూ ఉంటాం జనరల్గా చాలామంది. అవునా? కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ వాడతారు, కానీ అనేక మంది వాడేది ఏ చెయ్యి? బలాన్ని మొత్తం కూడగట్టుకునేది ఏ చేతికి? కాబట్టి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారము భూమి యందును పరలోకమందును సమస్తము మీద అధికారము కలిగి ఉన్నాడు అని అర్థం. అంతేగాని పక్కన ఇంకో చైర్ వేసుకొని కూర్చున్నాడని కాదు. మీరు ఇంటర్నెట్లో ధవళ సింహాసనము తీర్పు గురించి లేదా పరలోకములో దేవుని గురించి మీరు సెర్చ్ చేస్తే ఫోటోలు ఎలా వస్తాయి? పెద్ద చైర్లో ఒక ముసలాయన కూర్చున్నట్టు, పక్కన ఇంకో చిన్న చైర్లో యేసయ్య కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అవునా? దాన్ని చూసి మనం ఏమంటాం? ఓహో, కుడి పార్శ్వమున కూర్చోవటం అంటే ఇదేనేమో అని. కానీ ప్రవక్త అంటున్నాడు అలాంటి చైర్స్ ఏమీ లేవు అక్కడ. అవునా? అదే అన్నాడా లేదా? దేవునికి కుడిహస్తము ఉందని, అక్కడ ఒకరు కూర్చున్నారని దాని భావము కాదు. కుడి పార్శ్వం అనగా అర్థమేంటి? శక్తి మరియు అధికారం. దేవుని యొక్క పూర్తి శక్తి, అధికారము, ఔన్నత్యము అన్నిటినీ భర్తీ చేసింది, ఆ స్థానంలో నిలబడింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఇక్కడ చూడండి, ఎవ్వరూ లేనప్పుడు మన దేవుడు ఎలా ఉన్నాడు? ఒక పెద్ద అగ్నిహోత్రుడుగా ఉన్నాడు. ఆయనకు ఒక షేప్ కానీ ఒక ఆకారము కానీ ఏమీ లేదు. అవునా? ఎప్పటి నుండి ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎప్పటిదాకా ఉంటాడో శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఉండే దేవుడు మన దేవుడు. ఇలా ఉన్న దేవుడు తర్వాత ఏమయ్యాడు? తన్ను తాను ఇలా మార్చుకున్నాడు, వాక్యముగా మార్చుకున్నాడు. ఇదేంటిదంటే మనకు కనిపించే వాక్య శరీరము. ఈ దృశ్యాన్ని ఎవరూ చూడలేదు ఇప్పటిదాకా. అవునా? అయితే ఆయన తన్ను తాను వాక్యముగా మార్చుకున్నాడు. దాన్నే లోగాస్ అన్నాం, వాక్య శరీరం అన్నాం. అందుకే యోహాను ఏమని రాస్తున్నాడు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇదొక ఆయన కాదు, అందులో నుంచి వచ్చిందే ఈ భాగము. కాబట్టి ఇది వాక్య శరీరముతో ఉంది. కాబట్టి ఆయన మనం ఏమని పిలిచాం? వాక్యం అని పిలిచాం. పాత నిబంధన అంతా కూడా తన పిల్లల్ని ఎలా దర్శించాడు? ఆయన వాక్యముగానే దర్శించాడు. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి ఇక్కడ చూడండి, ప్రవక్త అంటున్నాడు చూడండి, ఆ ఓట అంటే ఏంటి? ఇక్కడ మనం చూసిన పెద్ద ఓట ఇదేంటిది? ఆ ఓట యెహోవా. యెహోవా అంటే ఇంకో దేవుడు అని కాదు. యెహోవా అంటే ఆ వ్యక్తిత్వాన్ని తెలియచేసే పేరది. అది యెహోవా దేవుడు. ఇప్పుడు దానిని వేదాంత పండితులు పిలుచుచున్నట్లుగా వాక్య శరీరము, థియోఫనీ, దాని నుండి బయటికి వచ్చెను. అర్థమైందా? ఆ గొప్ప ఓటలో నుంచి ఏం బయటకు వచ్చింది? ఒక చిన్న లోగాస్, థియోఫనీ, వాక్య శరీరం అనే మొక్క అందులో నుంచి బయటకు వచ్చింది. అది లేఖనముల్లో లోగాస్ అని పిలువబడుతుంది. దేవుని నుండి ఆ లోగాస్ బయటకు వచ్చినది. అది వివరించుటకు కష్టమైనది. ఇక్కడ చూడండి, కానీ అది దేవునిలోని భాగమై ఉన్నది. ఆయన ఇంకొక ఆయన కాదు. ఆయన వింటున్నారండి, తండ్రి ఒక ఆయన, కుమారుడు ఒక ఆయన అని మనం విడదీసి చెప్పకూడదు. అందులో నుంచి వచ్చిందే ఈ భాగము. అవునా? అదే అంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా దేవుడు కనిపించిన స్వరూపం ఏదంటే వాక్యమే. అవునా? ఒకసారి మోషే అడిగాడు, ఏమని? ప్రభువా, నిన్నొక్కసారి చూడాలి అని. అప్పుడు దేవుడేమన్నాడు?
నన్ను చూసి ఏ నరుడు బ్రతకడు. అవునా? కానీ నువ్వు అడిగావు కాబట్టి నీకేం చేస్తాను, నేను కొంత భాగం చూపిస్తాను అని చెప్పి ఏ భాగాన్ని చూపించాడు? వీపు భాగాన్ని చూపించాడు. వీపు భాగం ఎవరికి ఉంది? ఈయనకుందా? లేదు. సో మన దేవుడే ఎలా మార్పు చెందాడు? ఎన్మార్ఫీ అంటారు. ఎన్మార్ఫీ అంటే అర్థం ఏంటి? ఒక రూపము నుండి ఇంకో రూపానికి మార్పు చెందుట. అవునా? గొంగళి పురుగుగా ఉన్నది ఒకరోజు ఏమైంది? తన్ను తాను మార్చుకొని సీతాకోక చిలుకలాగా మార్పు చెందింది. ఇప్పుడు ఇదొకటి అదొకటి కాదు, కానీ ఇదే ఏమైంది? వేరొక రూపంలోనికి మారిపోయింది. కాబట్టి ఇలా ఉన్న దేవుడే మోషేకి ఎలా కనిపించాడు? ఇలా కనిపించాడు. అందుకే మోషే చూసింది ఎవరినంటే వీపు భాగాన్ని, వెనక పార్శ్వాన్ని చూశాడని బైబిల్లో చక్కగా రాయబడింది. అలాగే సుడిగాలిలో ఎక్కడికి వెళ్ళాడు? యోబు దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడాడు. అక్కడికి వెళ్ళిన స్వరూపం ఏంటి? వాక్యముగానే దేవుడు వెళ్ళాడు. మండుచున్న పొదలో మోషే కనిపించాడు. ఎలా కనిపించాడు? ఇలాగే కనిపించాడు. కాబట్టి ఇదంతా ఏంటంటే పాత నిబంధనలో తన భక్తులందరికీ దేవుడు ఇలాగే కనిపించాడు. హోరేబు పర్వతం మీద ఏలియాకు కనిపించాడు. అవునా? ఇలా ప్రతి ఒక్కరికి దర్శనమిచ్చింది ఈ రూపంలోనే. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఒకసారి దేవుడు ఎలా వచ్చాడు? ఈ వాక్య శరీరానికి పాప శరీరాన్ని ఎప్పుడైతే జోడించాడో అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుగా భూమి మీదకి దిగి వచ్చాడు. కాబట్టి ఈ ఒక్కటే ఏమవుతుంది? పరిపరి విధాలుగా మార్పు చెందుతూ ఉంది. వాక్యముగా ఉన్నాడు, తర్వాత కుమారుడుగా పాప శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ ఆయనే తర్వాత ఆత్మగా మారి సంఘాన్ని ఈరోజు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అనుకోకూడదు. ఒక్క దేవుడే ఏం చేస్తున్నాడు? సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తన యొక్క రూపాన్ని మార్చుకుంటున్నాడు. ప్రతి చోట ఉన్నదే ఆ దేవుడే. అందరూ వింటున్నారా? ఇక్కడ చూడండి, ప్రవక్త అదే అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు పిల్లల్ని నడిపించిన తండ్రిగా ఉన్నాడు. పాత నిబంధన అంతా ఆయన్ని ఏమని పిలిచాం? తండ్రి 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 అని పిలిచాం. అది ఆయన కార్యాలయం అంటే ఏంటి? పాత నిబంధనలో మన దేవుడు ఉన్న స్థానం తండ్రి స్థానం. అందుకే అందరిని ఎలా చూశాడు? కుమారులుగానే మనల్ని చూశాడు. మనం కూడా ఆయన్ని తండ్రి 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 అని సంబోధించాం. పాత నిబంధన అంతా కూడా. గొప్ప తండ్రి అయిన యెహోవా ఆయన భూమి మీద నివసించాడు. నివసించినప్పుడు ఏమని పిలువబడ్డాడు? కుమారుడని పిలువబడ్డాడు. ఒరిజినల్గా కుమారుడు కాదు, కానీ ఏమని పిలువబడ్డాడంటే కుమారుడిగా పిలువబడ్డాడు. ఎందుకంటే మనందరం దేవునికి కుమారులు కుమార్తెలు. కాబట్టి మనం ఎలా జీవించాలో ఆయన కుమారుడిగా మన మధ్యకు వచ్చి మనకు మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు ఆయన. అందుకే అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అని బైబిల్లో ఉందా లేదా? మనందరికీ ఒక పెద్దన్నయ్యలాగా ఆయన జీవించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన భూమి మీద కుమారుడని పిలువబడ్డాడు. మరియు ఇప్పుడు ఆయన సంఘములో నివసిస్తున్నాడు. ఎలా? పరిశుద్ధాత్ముడని పిలువబడుచున్నాడు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. భూమి మీద ఉన్నప్పుడేమో కుమారుడని పిలువబడ్డాడు. ఇప్పుడు సంఘములో ఏమని పిలువబడుతున్నాడు? పరిశుద్ధాత్ముడని పిలువబడుచున్నాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ 3 కార్యాలయాల్లో ఉన్న ఒకే దేవుడు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ 3 దశలుగా 3 కార్యాలయాల్లో నిర్వహించిన ఒకే ఒక్క దేవుడు. అందరూ ఆలకిస్తున్నారా? ఒక మంచి విషయం చెప్తాను. అబ్రహాము రాజులను సంహారము చేసి లోతును విడిపించి తిరిగి వస్తున్నప్పుడు ఎవరు కలుసుకున్నారు ఆయన్ని? ఒక గొప్ప యాజకుడు కలుసుకున్నాడు. ఎలాంటి యాజకుడు అంటే ప్రపంచంలోనే అటువంటి గొప్ప యాజకుడు లేడు. నిజమండి. అన్ని యాజకుల కంటే, అందరి యాజకుల కంటే గొప్పవాడు. ఎందుకు చెప్తున్నా అంటే, యాజకుల్లో ఎవరు యాజకులు చెప్పండి? 12 గోత్రాల్లో యాజకత్వం దేవుడు ఎవరికి ఇచ్చాడు? లేవి గోత్రానికి ఇచ్చాడు. ఇప్పుడు అందరూ కలిసి లేవికి దశంభాగం ఇస్తాం. అప్పుడు లేవి ఎవరికి ఇస్తాడు? దేవునికి ఇవ్వాలి. అవునా కాదా?
అయితే లేవీతో పాటు అబ్రహాము కూడా ఒకసారి దశంభాగం చెల్లించాడు ఈ యాజకుడికి. అంటే ఎంత గొప్పవాడో మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి యాజకుడు వచ్చి ఒకసారి అబ్రహామును కలుసుకున్నాడు. ఇప్పుడు ఈ యాజకుడు ఎవరో బైబిల్లో చక్కగా రాయబడింది. ఫస్ట్ ఒకసారి ఆది కాండంలో మనం చూద్దాం. మరి అది నేను పెట్టలేదు. ఆది కాండము 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అవునా, పెద్ద పాస్టర్ ఆయన, అందరికంటే పెద్ద పాస్టర్. అయితే ఏంటి ఈయనలోని ప్రత్యేకత ఏంటి చెప్పండి? ఏ సంఘానికి యాజకుడు ఆయన? ఎంత పెద్ద సంఘం ఉంది ఆయనకి? అసలు ఆయన ఎవరో తెలుసా? పౌలు అంటున్నాడు ఆయనకు అసలు తండ్రి లేడు, తల్లి లేదంట, వంశావళి కూడా లేదంట. అంటే ఆది లేదు, అంతం లేదు. మరి ఎలా పుట్టాడు? వింటున్నారండి? ఎంత పెద్ద యాజకుడైనా ఇప్పుడు నేనేమని చెప్పాలి? ఫలానా రవి పాస్టర్ గారు అబ్బాయినని చెప్పాలి, అవునా? కానీ ఈయనకి మాత్రం తండ్రి లేడు. ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7:1. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకునిగా ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నవాడు వచ్చే సంవత్సరం దిగిపోతాడు, వేరొక ఆయన వస్తాడు ప్రధాన యాజకుడిగా. కానీ ఈ యాజకుడు మాత్రం నిరంతరము ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. చూడండి, అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టే షాలేము రాజని అర్థం. అతడు ఎవరంట? ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు, అసలు జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అందరూ ఆలకిస్తున్నారా? ఎలా ఉన్నాడు ఆయన? దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. అందరికి అర్థమైందా? కానీ యేసయ్యకి ఎవరున్నారు? తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, వంశావళి ఉంది. యూదా గోత్రంలో పుట్టాడు ఆయన, అవునా? యోసేపు కుమారుడు అని పిలువబడ్డాడు, మరియ తనయ అని పిలువబడ్డాడు. కానీ ఈయనకు మాత్రం తండ్రి లేదు, తల్లి లేదు, వంశావళి లేదు, అసలు జీవితానికి ఆది కానీ అంతము కానీ ఏమీ లేదంట. మరి ఎలా పుట్టాడు? స్వయంభవుడుగా ఉన్నాడు. స్వయంభవుడుగా ఉండాలంటే ఆయన ఎవరై ఉంటారు? భూమి ఆకాశములను కలుగజేసిన ఎలోహిం దేవుడు మాత్రమే, అవునా? ఎలోహిం అనగా అర్థం ఏంటి? స్వయం ఉనికి కలిగిన వాడు. కాబట్టి అబ్రహామును కలుసుకున్న దేవుడు ఎవరు? ఎలోహిం దేవుడు. భూమి ఆకాశములను కలుగజేసిన గొప్ప సృష్టికర్తే అబ్రహామును కలుసుకున్నాడు. ఎలా కలుసుకున్నాడంటే యాజకుడుగా కలుసుకున్నాడు, అవునా? మళ్ళీ భూమి మీదకి ఆయన ఎలా రాబోతున్నాడు? యాజకుడుగానే రాబోతున్నాడు. ఆ విషయాన్ని దేవుడు ఛాయాచిత్రముగా చక్కగా చూపించాడు ఆది కాండంలో. కాబట్టి అబ్రహామును కలుసుకున్న దేవుడు గొప్ప ఎలోహిం దేవుడు ఆయన్ని కలుసుకున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. ఇప్పుడు ఈ గొప్ప దేవుడు ఇక్కడ చూడండి, మళ్ళీ అబ్రహాము దగ్గరికి ఒకరోజు ఎలా వచ్చాడు? మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఒక మనిషిలాగా అబ్రహాము దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఎలా వచ్చాడు? యాజకుడుగా వచ్చాడు, మెల్కీసెదెక్గా వచ్చాడు, రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చాడు. అదే దేవుడు మళ్ళీ అబ్రహాము దగ్గరికి ఎలా వచ్చాడు చూడండి. అతడు అక్కడికి దిగి వచ్చిన షాలేము రాజును కలుసుకున్నాడు. అతడు కొల్లగొట్టిన సొమ్మంతటిలో 10వ వంతు చెల్లించాను, అవునా? అది ఆయనే. అబ్రహాము మరలా ఆయన్ని చూశాడు. ఎలా చూశాడు? ఆయన రొట్టె ద్రాక్షరసం ఇచ్చి మాయమైపోయాడు. మళ్ళీ అదే దేవుడు ఎక్కడికి వచ్చాడు? అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో చెట్టు కింద కూర్చున్నప్పుడు మళ్ళీ అదే దేవుడు వచ్చాడు. అందుకే కన్నులెత్తి చూసినప్పుడు
ఆయనకి ఎవరు కనిపించారు? 3 మనుషులు కనిపించారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని ఇంటికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు. చూడండి, ఇప్పుడు ఎలోహిం దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు? రొట్టెలు మాంసం తింటున్నాడు. పాలు, పెరుగు, వెన్న ఏది పెడితే అది తింటున్నాడు. వింటున్నారండి. కానీ ఆయనకు తల్లి లేదు, తండ్రి లేదు, వంశావళి లేదు. ఎలా పుట్టాడో ఎవరికి తెలియదు, ఎప్పటి నుండి ఉన్నాడో ఎవరికి తెలియదు. అలాంటి గొప్ప దేవుడు ఇప్పుడు ఎలా వచ్చాడు? మళ్ళీ అబ్రహాము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఒక మనిషిలాగా శరీరాన్ని ధరించుకొని వచ్చి చెట్టు కింద కూర్చొని దుమ్ము పట్టిన వస్త్రాలతో అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు? తింటా కూర్చున్నాడు. మన ప్రవక్త అంటున్నాడు, ఆ గొప్ప వ్యక్తి ఎవరై ఉంటారు అడుగుతున్నాడు. చూడండి, ఆ మనుష్యుడు ఎవరు? ఏ మనుష్యుడు? చెట్టు కింద కూర్చున్న మనిషి ఎవరు? చూడండి, ఆ వస్త్రముల మీద ఏముంది? దుమ్ము పడింది. వింటున్నారండి? దుమ్ము పడి ఉన్నది. అక్కడ కూర్చొని లేత దూడ మాంసం తింటున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఆవు పాలు తాగుచు వెన్న రాసిన రొట్టెల్ని భుజిస్తున్నాడు. ఈ కొత్త వ్యక్తి ఎవరు? అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి చాలా క్లియర్గా ఉంది. బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా మనసు పెట్టి చదివితే ప్రతి చోట మనకి ఎవరు కనిపిస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తే కనిపిస్తాడు. అయితే ఇప్పుడు ఈ థియాలజీ జ్ఞానంతో పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఆయన వేరు ఈయన వేరని విభజించి మనకు చూపిస్తూ ఉన్నారు. కానీ జాగ్రత్తగా మనం మనసు పెట్టి చూస్తే ఇక్కడికి వచ్చింది ఎవరు? అక్కడ కలుసుకున్న వ్యక్తి మెల్కీసెదెక్గా అబ్రహామును కలుసుకున్న ఆ దేవుడే ఇక్కడికి మనిషిగా వచ్చి కూర్చొని రొట్టెలు భుజిస్తూ ఉన్నాడు. గబగబా పెట్టిందంతా తినేసి శారాను ఆశీర్వదించి ఆయన బయటికి వెళ్ళి ఎలా వెళ్ళాడు చెప్పండి? ఆటో ఎక్కి వెళ్ళాడా? బస్సు ఎక్కి వెళ్ళాడా? ఆయన బయటికి వెళ్ళి అలా మాయమైపోయాడు. అవునా? ఇప్పుడు మనిషి అయితే మాయమవుతాడా? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, తిన్నాను, బయటికి వెళ్ళి మాయమైపోగలనా? బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఆటో కోసం వెయిట్ చేయాలి. కానీ మన దేవుడు వచ్చి తినేసి ఏమైపోయాడు? ప్రవక్త అంటున్నాడు చూడండి, ఈ కొత్త వ్యక్తి ఎవరు? ఏమి జరిగిందో మీకు తెలుసా? ఆయన బయటకు నడిచి వెళ్ళి అదృశ్యమైపోయాడు. ఆయన దేవుడు. ఈ లక్షణాలన్నీ దేవుని లక్షణాలా కాదా? అందరూ ఆలకిస్తున్నారు. గొప్ప దేవుడు ఆయన. ఎలా వచ్చాడో ఏం చేశాడో ప్రవక్త చెప్తున్నాడు. మరియు ఆయన సర్వశక్తి గల దేవుడు, యెహోవా గొప్ప ఓట, వాక్య శరీరములో, లోగాస్ అని పిలువబడే శరీరములో అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అవునా? ఎలా వచ్చాడు? ఒక శరీరాన్ని చుట్టుకొని వచ్చి అబ్రహాం పెట్టింది మొత్తం తినేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల దగ్గరికి నజరేయుడైన యేసు వచ్చి ఈ సన్నివేశం గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించెను. అందరూ ఆలకిస్తున్నారండి. ఎంత గొప్పగా ఉందో చూడండి ఈ మాట. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారి చేతిలో ఏముంది? పెద్ద ధర్మశాస్త్రం ఉంది. ప్రతిరోజు ఏం చేస్తున్నారు? 10 ఆజ్ఞల గురించి, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. కానీ మోషే అన్నాడు ఏమని? నాలాంటి ప్రవక్త మళ్ళీ మీలో పుడతాడు, ఆయన మాట విననివాడు కొట్టివేయబడతాడు అని చెప్తే అవన్నీ వదిలేసి యేసయ్యను చూసి ఏమంటున్నారు? నువ్వు దెయ్యాలకి నాయకుడివి అంటున్నారు. ఆ దేవుడు ఒకరోజు ఏమన్నాడు? మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఎంతో ఆశపడ్డాడు, చూసి సంతోషించాడు అని చెప్పాడు. చెప్పంగానే వాళ్ళందరికీ ఏమైంది? అసలు ఆ మాటలకు మెంటలెక్కిపోయింది వారికి. ఎందుకని? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన? మా కళ్ళ ముందు పుట్టి మా కళ్ళ ముందు పెరిగి, అవునా, ఎంతో దారుణమైన జీవితాన్ని గడిపిన కుటుంబం ఇది. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? ఏకంగా మన పితరుడైన అబ్రహామునే చూశానని చెప్తున్నాడు. ఎలా భరించాలి ఈ మాటలు? వారు ఏమన్నారు చదవండి. అందుకు యూదులు, నీకు గట్టిగా 50 సంవత్సరాలు లేవు. అవునా? మన దేవుడికి ఎన్ని యాక్చువల్గా అప్పుడు? 30 ఏళ్ళే. కానీ ఎలా కనిపించాడు? 50 ఏళ్ల వ్యక్తిలాగా కనిపించాడు.
అంటున్నారండి. ఎందుకంటే మన దేవుడు మనలాగా మెయింటైన్ చేయట్లా. రోజు స్నానం చేయటం, నీట్గా తలదూకొని పౌడర్ కొట్టుకొని మనలాగా మన దేవుడు ఎప్పుడు మెయింటైన్ చేయలే. ఆయన కనీసం తల వాల్చుకోవటానికి జానుడి స్థలము కూడా లేదు అని చెప్పాడు. ఎక్కడ పడుకున్నాడో, ఏం తిన్నాడో, ఏం కట్టుకున్నాడో ఎవ్వరికీ తెలియదు. అందుకే మన దేవుడు చూడటానికి ఎలా ఉన్నాడు? 40-50 సంవత్సరాల వ్యక్తిలాగా ఉన్నాడు. కానీ ఆయన వయసు 30. అదే అంటున్నాడు ప్రవక్త అంటున్నాడు, సో నీకింకా 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా? వాళ్ళకి పిచ్చెక్కిందా లేదా? ఆయన మాటలు ఏంటంటే, వాక్యం ఏంటంటే పిచ్చి మామూలుగా ఎక్కట్లేదు. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా శరీరాన్ని తిని నా రక్తం తాగండి అంటున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటున్నాడు. మీ పితరుడైన అబ్రహాము నన్ను చూశాడు, చూసి ఆనందించాడు అంటున్నాడు. ఈ మాటలన్నీ వారికి ఎంతో బాధ, వేదన కలిగిస్తూ ఉన్నాయి. అప్పుడు యేసు ఏమన్నాడు? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. అందరూ ఆలకిస్తున్నా. ఇప్పుడు ఈ మాటలను బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమని? పాత నిబంధనలో యెహోవాగా వాక్యముగా ఉన్న దేవుడే ఎలా వచ్చాడు భూమి మీదకి? యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆ దేవుడే ఈ దేవుడు అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఏమన్నారో చూడండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక వాళ్ళు ఏం చేశారు? ఇలా చూస్తూ ఊరుకుంటే ఏమైనా చెప్తాడు ఈయన. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక భరించడం కష్టమని ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. కాబట్టి ఈ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోండి. అబ్రహామును దర్శించిన దేవుడే ఇప్పుడు ఎక్కడున్నాడు? బెత్లెహేములో వారి మధ్య తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక దేవుడు, ఈయనొక దేవుడు కాదండి. అక్కడికి వెళ్ళిన దేవుడే ఇక్కడికి వచ్చాడు. ఇశ్రాయేలుని నడిపించిన దేవుడే ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాడు. అవునా? అందుకే పౌలేమంటున్నాడు, అందరూ కలిసి ఒక్క బండలోని నీరు తాగారు, ఆ బండ క్రీస్తే అన్నాడు. అవునా? సో మన దేవుడు పాత నిబంధనలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు. ఎలా దర్శించాడు? వాక్యముగా దర్శించాడు. ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. అయితే ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు? ఆ వాక్యమే పూర్తిగా శరీరాన్ని ధరించి భూమి మీదకు వచ్చింది. చూడండి, మీకు తెలుసు క్రైస్తవుల్లో ఒక ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే దేవుని పిల్లల్లో ఉండే ప్రత్యేకత గురించి చెప్తున్నాడు. చర్చిలో అందరూ ఉంటారు, కానీ దేవుని పిల్లల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అతడు దాన్ని స్వాభావికముగా తెలుసుకుంటాడు. అర్థమైందా? క్రైస్తవుల్లో ఒక ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే అతడు ఆత్మను చూచినప్పుడు, ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన కార్యాలు చూసినప్పుడు వాడు వెంటనే స్వాభావికముగా తెలుసుకుంటాడు. స్వాభావికముగా అంటే అర్థం ఏంటి? న్యాచురల్గా. వాడిని కూర్చోబెట్టి రోజు మొత్తం బ్లాక్ బోర్డు మీద గీసి చూపించాల్సిన పని లేదు. వింటున్నారండి? వాడు ఏమీ కష్టపడ్డావు తెలుసుకోవటానికి. ఆత్మ సంబంధమైన సంగతులు దేవుని పిల్లలకు ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి. వారు స్వాభావికముగానే, న్యాచురల్గానే దాన్ని తెలుసుకుంటారు. వింటున్నారండి? కానీ అపవాది పిల్లలకు మాత్రం మనం కూర్చొని ఏం చేయాలి? అమ్మా ఒక్కడే దేవుడు అంటే వాళ్ళ బుర్రకు అర్థం కాదు. అవునా? అపోస్తుల బోధే నిజమైంది అని చెప్తే వారికి అర్థం కాదు. అవ్వ చేసిన పాపం ఇది అంటే విపరీతమైన కోపం వచ్చేస్తే వారికి. కానీ దేవుని పిల్లలకు మాత్రం ఆత్మ సంబంధమైన విషయాలు ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి. అంటే స్వాభావికముగా, న్యాచురల్గా. ఎందుకు న్యాచురల్గా అన్నాడంటే వారిలో ఏముంది? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారు కరడును పిలుస్తుంది, కరడుకు మళ్ళీ తిరిగి స్పందిస్తుంది. కాబట్టి అదే అంటున్నాడు, వారు దాన్ని స్వాభావికముగా తెలుసుకుంటారు. చూడండి, దాన్ని గూర్చిన ఆత్మీయత ఏదో ఉన్నది. ఆత్మ సంగతులు ఆత్మ వల్లనే మళ్ళీ వివేచింపబడతాయని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. అవునా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు. చూడండి, పౌలు
ఒక మనుష్యునిలోని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో ఇంకెవడికి తెలియదు. అవునా? 11వ వచనం, 2:11. చూడండి, ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి దేవుని సంగతులు మళ్ళీ ఎవరు తెలుసుకుంటారంటే దేవుని పిల్లలు మాత్రమే తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. స్వాభావికముగా వారిలో విత్తనం ఉంది కాబట్టి ఆ సంగతుల్ని వెంటనే వారు గుర్తిస్తారు. అందరూ ఆలకిస్తున్నారండి. అందుకే ఆ రోజు 12 మంది అపోస్తులు మన దేవుణ్ణి గుర్తించారు. ఆ రోజు మాకంతా తెలుసని చెప్పుకునే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు మాత్రం ఆయన తోసేశారు. ఎక్కడ తేడా అంటే విత్తనములో తేడా. అందరూ వింటున్నారండి. ఎందుకు ఈ చెట్టు మామిడి పండు అంత తీయగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఆ విత్తనం సరైంది. ఎక్కడ ఉన్న మామిడికాయలు ఎంతలా ఉన్నాయి కానీ తినలేకపోతున్నాం. తేడా ఎక్కడుందంటే విత్తనంలో ఉంది. ఇప్పుడు అదే చెట్టు నాకు కావాలి అంటే నువ్వేం తీసుకుని వెళ్ళాలి? చెట్టును పీకి తీసుకెళ్ళకూడదు, విత్తనాన్ని తీసుకుని వెళ్ళాలి. వెళ్ళి నువ్వేం చేయాలి? ఆ విత్తనాన్ని నాటాలి. అప్పుడు ఆ విత్తనములోనే ఆ మహా పెద్ద వృక్షం అనేది ఆ చిన్న విత్తనములో ఉంది. ఒకరోజు ఆ విత్తనములో ఉన్న ఆ ఆకులు, బెరడు మళ్ళీ అదే ఫలాన్ని ఒకరోజు నువ్వు చూస్తావు. అటు కాకుండా చెట్టు పీక్కెళ్తే ఏమైద్ది? దేనికి పనికిరాదు. కాబట్టి మొత్తం జీవం ఎందులో ఉంది? నువ్వు తీసుకెళ్లే విత్తనంలో ఉంది. కాబట్టి పలుకబడిన మాటయే మూల విత్తనం. దేవుని పిల్లలందరిలో ఆ విత్తనం ఉంటుంది. కాబట్టి చూడండి, ఒకవేళ అతడు నిజముగా తిరిగి జన్మించినట్లయితే అతడు దాన్ని గూర్చి సులువుగా చెప్పగలడు. అవునా? వాడేం కష్టపడాల్సిన పని లేదు, వెంటనే గుర్తిస్తాడు. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని దేవుడే స్వయంగా చెప్పాడు. ఇంగ్లీష్లో కూడా పెట్టాను చూడండి. ఇక్కడ చూడండి, స్పిరిచువల్ థింగ్స్ ఆర్ స్పిరిచువల్లీ డిజైన్డ్. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన సంగతులు మళ్ళీ ఆత్మ సంబంధమైన వ్యక్తులు దాన్ని ఏం చేస్తారు? కరెక్ట్గా గుర్తిస్తారు. అది వారిలో ఉండే స్వాభావికమైన లక్షణం. దానికేం స్పెషల్ ట్రైనింగ్ ఏం అక్కర్లేదు. అవునా? పిహెచ్డి చేయాల్సిన పని లేదు, బీటీహెచ్, ఎంటీహెచ్ చదవాల్సిన పని లేదు, బైబిల్ థియాలజీ గురించి చదువుకోవాల్సిన పని లేదు. విద్య లేని పామరులైనా సరే ఆ విత్తనం గనక వారిలో ఉంటే వారు ఏం చేస్తారు? వెంటనే దాన్ని గుర్తిస్తారు. చూడండి, ఆయన తన మర్మములను వారికి తెలియపరచును. ఎవరికి? తన పిల్లలకి. అందుకే యెషయా గ్రంథంలో ఏమనుంది? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. అందుకే పేతురుకి ఎవరు చెప్పారు? రక్త మాంసములు నీకు బయలుపరచలేదు కానీ పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు. కాబట్టి ఆయన తన మర్మములను వారికి తెలియపరచును, దానిని వారికి ప్రత్యక్షపరచును. ప్రత్యక్షపరచడం అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? ముసుగును తీసి లోపల ఏముందో చూపించుట. అదేనా ప్రత్యక్షత అంటే? ముందు ఆ విగ్రహం మీద ఏముంటుంది? కట్టేటప్పుడు దాని మీద ముసుగేసి ఉంటుంది. మొత్తం పనంతా పూర్తి అయిపోయిన తర్వాత ఒకరోజు ఏం చేస్తాడు? ఆ శిల్పి వచ్చి లోపల ఏముందో ముసుగు తీసి మనకు చూపిస్తాడు. అదే ప్రత్యక్షత. కాబట్టి ఆది కాండంలో జరిగిన పాపం ఏంటో నీకు తెలీదు, కానీ దేవుడు నీకు బయలుపరిచినప్పుడు అక్కడ ఏం జరిగిందో ప్రత్యక్షత ద్వారా నువ్వు చూస్తావు. ఒక్కడే దేవుడని నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు, కానీ దేవుడే వచ్చి నీకు ప్రత్యక్షతనిచ్చినప్పుడు నీకు అర్థమైంది. అదే అంటున్నాడు, దేవుడు తన మర్మములను వారికి తెలియపరచును, దాన్ని వారికి ప్రత్యక్షపరచును. ఏమి చెయ్యాలో, ఎలా జీవించాలో. ఇప్పుడు నేను నిలబడి 1.5 వాక్యం చెప్తాను. ఈ 1.5 వాక్యములో నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నేను తీర్చలేను. అవునా? నిన్న నీ జీవితంలో ఏదో సంఘటన జరిగింది, సపోజ్ ఏదో జరిగింది, ఒక సమస్య కానీ ఏదో ఒకటి. ఈరోజు చర్చికి వచ్చి కూర్చున్నావు, దాని గురించి నేను చెప్పగలనా? చెప్పలేను. నిన్న నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు.
నేను ఏదైతే మెసేజ్ ప్రిపేర్ అయ్యానో దాని గురించి నేను చెప్పి గంటన్నర వెళ్ళిపోతాను. ఈ గంటన్నరలో 2 గంటల్లో ఒకవేళ దేవుడు నీకు ఆ సమాధానాన్ని ఇవ్వాలనుకుంటే నిన్న జరిగిన సంఘటన గురించి దేవుడి వాక్యములో ఏదో ఒక రూపంలో దానితో మాట్లాడతాడు, దాని గురించి మాట్లాడతాడు. అవునా? అయితే ఈ గంటన్నర వాక్యం అయిపోయిన తర్వాత ఇంకా నీ మనసులో ఎన్నో సందేహాలు ఉంటాయి, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు. అవునా? అయితే అవన్నీ ఎవరు చెప్తారు నీకు? పాస్టర్ గారు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆదివారం వస్తాడు. మరి ఈలోపు నీ హృదయానికి అర్థమయ్యేటట్టు చెప్పేది ఎవరు? అదే దీని అర్థం. దేవుడు తన మర్మములను వారికి తెలియపరచును, దానిని వారికి ప్రత్యక్షపరచును. ఏమి చెయ్యాలో, ఒక సమస్య ఎదురైంది, దానికి ఏం చేయాలో పాస్టర్ గారి దగ్గర కూడా ఒక్కొక్కసారి సొల్యూషన్ అనేది దొరకదు నీకు. పాస్టర్ గారు ఏమంటాడు చెప్పండి? అందరం కలిసి ప్రార్థన చేద్దామమ్మా అంటాం మనం. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా జీవించాలో వారికి చూపించును. అర్థమైందా? సో వ్యక్తిగతంగా నిన్ను నడిపించే ఒక కాపరే మన దేవుడు. నీ చెయ్యి పట్టి నిన్నేం చేస్తూ ఉంటాడు? నీ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు చర్చికి వచ్చినప్పుడు నిన్ను బలపరచడానికి వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. పాస్టర్ గారు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీకు చెప్పాల్సిన విషయాలు నీ హృదయానికి అర్థమయ్యేటట్టు చెబుతూ ఉంటాడు. సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో దేవుడు నీకు చెప్తాడు. వ్యాధి యందు, బాధ యందు ఎలా ప్రార్థన చేయాలో దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఎలా జీవించాలో వారికి చూపించును. ఈ లోక సంగతులను విడిచిపెట్టి ఈ ప్రస్తుత కాలంలో దైవీకముగా ఎలా నడుస్తూ దైవభక్తి కలిగి జీవించాలో, ఆయనతో కలిసి ఎలా నడవాలో దేవుడు మనకన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి లోకం రోజు రోజుకి టెక్నాలజీతో, సైన్స్తో చాలా ముందుకెళ్ళిపోతుంటే దేవుడు తన పిల్లల్ని మాత్రం ఆత్మీయతలో, దైవత్వములో ఇంకా ఇంకా లోతుకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి 2 ప్యారలల్గా ఏమవుతున్నాయి? దేవుని పిల్లలు, లోకం, ఈ 2 ప్యారలల్గా ఇలా పైకెళ్తూ ఉన్నాయి. లోకమంతా ఎందులో వెళ్తుంది? ఈ సైన్స్ టెక్నాలజీతో వారు వెళ్ళిపోతుంటే మనమేం చేయాలి? దేవునితో పాటు మనం కూడా ఇంకా ఇంకా లోతుకి మనం వెళ్ళిపోవాలి. అదే అంటున్నాడు. చూడండి, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోవును. ఇప్పుడు మన దేవుడు మనల్ని తయారు చేసేటప్పుడు ఎలా చేశాడు? చేతి నిండా కాల్షియం, పొటాషియం, ఇంకా మన శరీరంలో ఉన్న 16 రకాల పదార్థాలను దేవుడు భూమిలో నుండి తీసి మన శరీరాన్ని అమర్చాడు. అవునా కాదా? ఇప్పుడు వయసు గతించేటప్పుడు మెల్లిమెల్లిగా మనలో ఉన్న కాల్షియం ఏమవుతూ ఉంటుంది? తగ్గిపోతూ ఉంటుంది. అవునా? 40-50 ఏళ్ళు రాగానే, 40 సంవత్సరాలు రాగానే మనం ఏం చేస్తాం? పేపర్ని ఎలా చదువుతాం. ఎందుకని? దాన్ని ఏమంటాం? చెత్తవరం అంటామా లేదా? అది వ్యాధి కాదు, ఫిజియలాజికల్గా వయసును బట్టి మనలో వచ్చే మార్పు అది. అవునా? పిల్లలు ఇలా చూస్తారు సెల్లు. 40 ఏళ్ళు వచ్చినాక దాన్నే ఎలా చూస్తాడు? ఇలా చూస్తాడు. అవునా? ఇంకా కొద్ది సమయం పోయిన తర్వాత మెట్లు ఎక్కటానికి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకని? మోకాళ్ళలో గుజ్జేమైపోయింది, అరిగిపోతుంది. ప్రవక్త అదే అంటున్నాడు. చేతి నిండా కాల్షియం, పొటాషియం తీసుకొని దేవుడు మనల్ని ఈ రీతిగా నిర్మించాడు. అయితే వయసు మళ్ళిన తర్వాత మన భుజాలు ఏమవుతాయి? వాలిపోతూ ఉంటాయి, మోకాళ్ళు వంగిపోతూ ఉంటాయి, చూపు సరిగ్గా కనపడదు. ఇక అప్పుడు మనం ఏం చేస్తామంటే శ్రేష్టమైన ఫుడ్, మంచి మంచి బాదం పప్పులు, అవునా, ఇంట్లో ఒక బస్తా జీడిపప్పులు పెట్టుకొని ఏం చేస్తాం? తింటా కూర్చుంటాం. కొన్ని ఆయుర్వేదానికి సంబంధించిన ఏయో ఉంటాయి, చియా సీడ్స్ అని, ఆ సీడ్స్ అని, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాం మనం పోగేసుకొని, డ్రై ఫ్రూట్స్ అని, చాలా ఈ శరీరానికి సంబంధించిన జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటూ ఉంటాం. అయితే ప్రవక్త అంటున్నాడు అవన్నీ తీసుకోవాల్సిన పని లేదు అంటున్నాడు. ఎందుకని? ఈ శరీరం ఒకరోజు శిథిలమైపోయినా సరే మన కొరకు ఏముంది? వాక్య శరీరం అనేది మనందరి కోసం ఎదురు చూస్తుంది. అందుకే అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడు? పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. పౌలేమంటున్నాడు? పౌలు రాశాడా రాయలేదా? 5వ అధ్యాయంలో
భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినా సరే, నువ్వు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, జీడిపప్పులు పిస్తా పప్పులు ఎంత తిన్నా, ఒకరోజు ఏమైద్ది? ఈ శరీరం ఖచ్చితంగా ఏమైద్ది? శిథిలమైపోవాలి. ఎందుకంటే వాక్యం అది. మనిషి జీవితం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇక అదంతే. ఒకవేళ నువ్వు వెళ్ళి 90 ఏళ్ళోని 100 ఏళ్ళోని చూసావనుకో, వాడు ఎలా ఉంటాడు? క్షీణించడం కాదు, ఇంకా దారుణంగా ఉంటాడు. మంచానికి అతుక్కుపోయి, ఎక్కడెక్కడ పట్టుకుపోయి, వీడెందుకు బతకటం అన్నట్టుగా ఉంటాడు. ఆ జీవితం అవసరమా వింటున్నారండి? ఏమీ చేయలేడు, మంచంలో అలా ఉండిపోతాడు. కాబట్టి ఒక సారవంతమైన జీవితం ఎప్పటిదాకా అంటే జస్ట్ 60-70 వరకే. దాని తర్వాత ఏమైంది? మన శరీరం శిథిలమైపోతూ ఉంటుంది. అయితే ఏం ఎదురు చూస్తుందో మన కోసం చెప్పండి. ఈ నివాసము శిథిలమైపోయినా సరే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అందుకే మన దేవుడు ఏమన్నాడు యోహాను సువార్తలో? మీ కొరకు స్థలము సిద్ధపరచటానికి వెళుతున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడా లేదా? ఏ నివాసం అది? ఈ శరీరం కూడా నివాసమే, కానీ ఇది శిథిలమైపోయే నివాసం. కానీ ఎన్నటికీ శిథిలము కాని నివాసం ఒకటి ఉందని దేవుడు భూమి మీదకి వచ్చి మనకి రుజువు చేసి చూపించాడు. అందుకే తోమాతో ఏమన్నాడు? రా, వచ్చి నా గాయాల్లో వేళ్ళు పెట్టి చూడు, అవిశ్వాసిగా మాత్రం ఉండొద్దు అని చెప్పాడు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఈ కాల్షియం పొటాషియం ఇవన్నీ కూడా మనలో రోజు రోజుకి తగ్గిపోతూ ఒకరోజు మనం క్షీణించిపోతాం. కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనందరి కొరకు ఏముంది చూడండి. నా భుజములు వాలిపోవుచుండగా, నేను వృద్ధుడనగుచుండగా నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అవునా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితముగా కాదు, కొంచెము కూడా కలవరము లేదు. ప్రవక్త ఏమంటున్నాడు? కొంచెం కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది అయిపోగానే, ఈ శరీరం పని అయిపోగానే మనం ఎందులోకి వెళ్తాం? శ్రేష్టమైన ఉన్నతమైన శరీరంలోనికి ప్రవేశిస్తాం. అప్పుడు నువ్వు ఇటు నుంచి వెళ్ళాలంటే నీకేం అడ్డం వచ్చింది? గోడ, కిటికీ అన్నీ అడ్డం వచ్చినాయి. కానీ వాక్య శరీరంతో నువ్వు ఉన్నప్పుడు ఎలా వెళతావు? అది నీకేమీ అడ్డు కాదు. ఎందుకంటే నీ శరీరం అందులో నుంచి వెళ్ళిపోద్దా లేదా? కాబట్టి అలాంటి శరీరంలోనికి ఒకరోజు మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఫైనల్గా ప్రవక్త ఏమంటున్నాడంటే, మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నామంటే ఇక్కడ చూడండి. యువకుడా, చూడండి ఏమంటున్నాడు? యువకుడా, నీవు నీ శరీరమును ఘనపరుస్తున్నావు. మనుషులందరూ చేసేది ఏంటి? ఫస్ట్ మన శరీరం. అవునా? ఏసీ లేకపోతే ఎలా ఉంటుంది మనకి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం ఏం చేస్తాం? కారు ఉన్నోడు కారులోనే వెళ్తాడు. అంటే మన శరీరాన్ని ఏం చేస్తున్నాం? ఘనపరుస్తున్నాం. ఈ శరీరం ఏం చేసిద్ది? చూసిన ప్రతిదీ కావాలని కోరుకుంటూ ఉంటుంది. అవునా? సో ఫస్ట్ మనం దీని ఆకలి తీర్చడానికి అహోరాత్రులు కష్టపడతా ఉంటాం. అందరూ ఆలకిస్తున్నారు. అసలు కష్టపడి డబ్బు సంపాదించేది దేనికి? ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసమే మనం ఏం చేస్తూ ఉంటాం? కష్టపడుతూ ఉంటాం. అవునా? రోజు మంచి ఆహారం తిని, మంచిగా కారులో తిరిగి, మంచి బిల్డింగ్ కట్టుకొని ఈ శరీరాన్ని సుఖపెట్టాలంటే మనం ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. కాబట్టి చాలామంది ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి కష్టపడి ఇక్కడికి వచ్చి సుఖపడతా ఉంటారు. అవునా? సో ఫస్ట్ ప్రాధాన్యత మనం దేనికి ఇస్తున్నాం? శరీరానికి ఇస్తున్నాం అని ప్రవక్త అంటున్నాడు. యువకుడా, నీవు నీ శరీరమును ఘనపరుస్తున్నావు, కానీ నా సహోదరుడా ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ ఆత్మలో ప్రాణమై ఉన్నది, అది నిజం. కానీ నీ శరీరం మాత్రం భూమి యొక్క ధూళి నుండి వచ్చినది. అవునా? మనలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. కానీ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తుచ్చమైన భూమిలో నుండి వచ్చింది. అది జంతువు వంటిది. నీ శరీరం ఎలాంటిది? జంతువుకున్న శరీరం ఎలాంటిదో నీ శరీరం కూడా అలాంటిదే. నీ శరీరము జంతువు శరీరము కంటే భిన్నమైనది ఏమీ కాదు. నీవు శరీరమును బట్టి ఆశించినట్లయితే, శరీరాన్ని బట్టి ఆశించినట్లయితే
నీవు చూసిన వాటిని ఆశించినట్లయితే, నీవు స్త్రీని ఆశించినట్లయితే, ఈ లోక సంబంధమైన దురాశలు కలిగి ఉంటే అది ఇంకా పశువు యొక్క స్వభావంలోనే ఉన్నావు అంటున్నాడు ప్రవక్త. అవునా? ఈ శరీరానికి మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో అది ఎలాంటి స్వభావం అంట? పశువు లాంటి స్వభావం. పశువు కూడా అంతే, దానికి కన్ను మిన్ను ఏమీ కనిపించదు. అవునా? కంటికి కనిపించిందంటే ఆ జంతువు ఏం చేసిద్ది? పిల్లాడి చేతిలో నుంచి లాక్కెళ్ళిపోవటం. అడవిలోకి మీరు వెళ్తే పెద్ద జంతువు ఏం చేసింది? చిన్న జంతువుని అది కేకలేస్తున్నా, అరుస్తున్నా, ఏం చేస్తున్నా సరే దాన్ని పీక పట్టుకొని అమాంతంగా తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే శరీరాన్ని ముందు తృప్తిపరచుకోవాలి. కాబట్టి ఎవరైతే మళ్ళీ అలాంటి మనసుతో ఉంటారో వాడికి పశువుకి తేడా ఏమీ లేదని ప్రవక్త అంటున్నాడు. అవునా? కాబట్టి ఫైనల్గా చివరి మాటలు, ఫైనల్గా హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈరోజు మాట్లాడేది ఎవరో పౌలు చెప్తున్నాడు. ఎవరు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. పూర్వకాలంలో నానా సమయంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కానీ అంత్య దినాల్లో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పిలిచిన ప్రతి వాని హృదయముతో ఆయన మాట్లాడును. మన దేవుడు ఎవరితో మాట్లాడతాడంట? ఆయన పిలిచిన ప్రతి వాని హృదయముతో. ఆయన గనక నిన్ను పిలిస్తే, నిన్ను ఎన్నుకుంటే, అనాది ప్రణాళికలో నిన్ను గనక తన ఆలోచనలో కలిగి ఉంటే ఆయన నీ హృదయముతో మాట్లాడతాడు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు నీ చెవులకు మాత్రమే వినపడుతున్నాయి, కానీ దేవుడు దేంతో మాట్లాడతాడంట? నీ హృదయముతో మాట్లాడతాడు. చూడండి, ఆయన పిలిచిన ప్రతి వాని హృదయముతో ఆయన మాట్లాడును. నీవు ఎప్పుడైనా ఆయన స్వరము విన్న అనుభూతి కలిగినట్లయితే, నీ జీవితంలో ఎప్పుడైనా సరే దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ కనుక నీకు వస్తే, లేక ఆయన నీ హృదయమును తట్టుట విన్నట్లయితే, ఎప్పుడైనా సరే దేవుడు నీ హృదయాన్ని తట్టిన ఫీలింగ్ కనుక నీకు వస్తే, దయతో ఆయన్ని మాత్రం తోసివేయవద్దు. అవునా? దేవుడు తట్టినప్పుడు మనం ఏం చేయాలి? తిరిగి స్పందించాలి. దేవుడు నీ హృదయంతో మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నట్టుగా మనం దేవునికి రెస్పాండ్ అవ్వాలి. కాబట్టి ఫైనల్గా పౌలు ఎదుర్కొన్న ఈ గొప్ప అనుభవం ఆయన జీవితాన్ని ఏం చేసింది? పూర్తిగా మార్చివేసింది. అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దమస్కు అనుభవం గురించి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, పౌలును కలుసుకున్న దేవుడు ఎవరు? ఎవరు కలుసుకున్నది? యెహోవా దేవుడా? యేసుక్రీస్తా? యేసుక్రీస్తు ఆయన్ని కలుసుకున్నాడు. ఈ దేవుడే పాత నిబంధనలో ఎలా ఉన్నాడు? అగ్ని స్తంభముగా ఉండి తన పిల్లలందరినీ నడిపించాడు. ఆ దేవుడే మళ్ళీ కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆ దేవుడే పౌలును కలుసుకున్నాడు. మళ్ళీ అదే దేవుడు ఈరోజు సంఘాలన్నిటిలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆత్మస్వరూపిగా మన మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి 1వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని పౌలు మనకు చూపించాడు. సో వచ్చే వారం మనం 2వ అధ్యాయంలోనికి వెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం ఒక్కసారి లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి చెప్పబడిన మాటలను బట్టి కొద్ది నిమిషాలు పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన కొద్ది మాటలను బట్టి స్తోత్రములు ప్రభువా అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాల ప్రార్థనలో ఉందాం. యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో తెలుసుకోవటమే అన్ని మర్మాల కంటే గొప్ప మర్మం. అందుకే మర్మమయ్యున్న క్రీస్తు అని మన ప్రవక్త చెప్పాడు. ఆయన కేవలం దేవుని కుమారుడు కాదు, ఆయన కేవలం ఇంకొక దేవుడు కాదు, ఆయన కేవలం లోకరక్షకుడు మాత్రమే కాదు, ఆయనే భూమి ఆకాశములను కలుగజేసిన గొప్ప ఎలోహిం దేవుడు. ఆయనే అబ్రహామును కలుసుకున్నాడు. అదే దేవుడు ఒకరోజు భూమి మీదకి వచ్చి అబ్రహామును ఎలా కలుసుకున్నాడో ఆ విషయాలన్నీ చెప్తున్నాడు. కాబట్టి అప్పుడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులకి ఈ విషయాలు ఏమీ అర్థం కాలేదు.
కానీ వారు ఎంతో ఉన్నత విద్య చదువుకున్నవారు, వారు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుకున్నవారు. కానీ వాక్యమై ఉన్న దేవుడు వచ్చి ఎదురుగా నిలబడితే ఆయన్ని గుర్తుపట్టే స్థితిలో వారు లేరు. అలాగే మనము కూడా ఈరోజు ఎంత చదువుకున్నా, బైబిల్ గురించి ఎంత తెలిసినా సరే, ఆ ప్రత్యక్షతను గనక మనం పట్టుకోలేకపోతే కయ్యను వలె మనందరం నశించిపోతాం. ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల వలె మనం కూడా నశించిపోతాం. కాబట్టి దేవా, ఆ ప్రత్యక్షత నాకు కూడా అనుగ్రహించు. ఒకవేళ నేను ఇంకా నిన్ను గుర్తించలేని స్థితిలో ఉన్నానేమో, దయతో నాకు నీవు ప్రత్యక్షపరచుకో ప్రభువా అని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడుగుదాం. తల్లి ఒడిలో ఒదిగి ఉన్నప్పుడు వాక్యమనే పాలతో ఉందా పాట ఎవరి దగ్గరైనా? సరే, మనందరం అలాగే ప్రార్థనలో ఉండగా, మరి ఇక్కడ ప్రార్థనా సహాయం కోరిన వారి పేర్లు కూడా నేను ఇక్కడ పెట్టాను. దయచేసి మరి వారి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మొదటిగా మనందరికీ తెలుసు, మన సంఘంలో ఉన్న సుబానీ బ్రదరు హుజూర్ నగర్ నుంచి మన దగ్గరికి వస్తాడు. మరి బ్రదరు కుటుంబ సమస్యలతో తన భార్య ద్వారా ఎంతో ఇబ్బంది పడుతూ సతమతం అవుతున్నాడు. మరి ఆయన గురించి తప్పకుండా మీ వ్యక్తిగత ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి సుబానీ బ్రదర్. అలాగే రెండవది మధుసూదన్ రావు. మరి మనందరికీ తెలుసు, మార్తరాజు గారు పాస్టర్ గారు పశ్చిమ గోదావరి జిల్లాలో సేవ చేస్తున్న మార్తరాజు గారి సంఘంలో ఒక వ్యక్తి. ఆయన విజయవాడ రమేష్ హాస్పిటల్లో మరి గుండె ఆపరేషన్ జరగాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. చక్కగా ఆపరేషన్ జరిగి మరి మన మధ్యకు రావాలని మనం ప్రార్థన చేద్దాం. ఆయన పేరు మధుసూదన్ రావు. అలాగే నతానియలు మీ అందరికీ తెలుసు, లింగంగుంటలో ఇంకా పూర్తిగా నడవాలని మనం ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న యెషయా బ్రదరు మరి చివరి ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరి ప్రార్థనలో ఆ ముగ్గురి పేర్లు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ సన్నిధిలోకి వచ్చిన ఆయన పాటల ద్వారా నేను మహింపచ్చున్నాం ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో మమ్మల్ని ఎన్నుకొని ప్రభా, పాపులుగా ఉన్న మమ్మల్ని ప్రభా పరిశుద్ధులుగా మార్చి నీ పిల్లలుగా మార్చినందుకు నీ స్తోత్రాలు ప్రభా. ఈ కాలంలో మేము ఉండాలని మీరు ఆశించారున్నారు ప్రభా. ఈ కాలంలో మేము బ్రతకాలని ప్రభా మీరు ఆశించున్నారు ప్రభా. ఆమేన్. అయ్యా, మీరు ఇచ్చి ఏ రుణం తీర్చుకోగలం ప్రభువా? అబ్రాము కాలంలో మేము లేవు ప్రభువా, ఇస్సాకు కాలంలో మేము లేవు ప్రభువా, మోషే నాయకత్వంలో మేము లేవు ప్రభువా. కానీ మాకు గుర్తుందో ప్రభువా, ఈ కాలపు వర్తమానం, ఈ కాలపు ప్రవక్త ద్వారా మేము ఉన్నామని ఆశిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే ఆ ప్రవక్తను మీరు ఎన్నుకోబట్టి, ఆ ప్రవక్తను మా దగ్గర నడిపించబట్టి ప్రభువా ఈ కాలంలో మేము జీవిస్తున్నాం ప్రభువా. ఆ ప్రవక్త లేకపోతే ఆ మర్మాలు ప్రభువా, ఆ సూచిక్రియలు, నిజమైన భక్తి నాయన, నిజమైన వాక్యం మా దగ్గరకు వచ్చేది కాదు ప్రభువా. ఎందుకంటే ఆ ప్రవక్త ద్వారా మీరు తెలియపరిచి అనేక సంఘాలకి మీరు తెలియపరుస్తున్నారు ప్రభువా. ఏమి ప్రవక్తను నమ్మటమే కాదు కానీ ప్రభువా, ప్రవక్తలో ఉండ మీ పరిశుద్ధాత్మని మేము నింపుకొని ప్రభువా, ఏదైతే బోధిస్తున్న ప్రవక్త వచనాలు ప్రభువా గుర్తించిన ఆయన అలా నడుచుకునే భాగ్యాన్ని మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా పిల్లల్లో ప్రభువా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. దేవా, ఈ పునరుద్ధాన దినములో ప్రభువా మమ్మల్ని నడిపించిన ఆయన మీరు క్షేమంగా నడిపించి ఆయన ఈ వాక్యం అనే జీవాన్ని ప్రభువా మేము పొందుకున్నామని ఆ వాక్యం అనే మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభువా ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకునే శక్తిని, బలం దయచేయండి. ఏదో నామకార్థంగా వచ్చి
కాసేపు కూర్చొని వాక్యం విని లోకంలో తిరుగుతున్నప్పుడు ప్రభా వాక్యాన్ని మర్చిపోకుండా ప్రభా నీ మాటలో జీవం ఉంది కనుక ఆ మాటలో ప్రభా మమ్మల్ని సరిచేసే మనసు ఉంది కనుక ప్రభా ప్రతిరోజు ప్రభా మేము సరి చేసుకొని అయ్యా ఎలా క్రమంగా జీవించాలో ప్రభా ఎలా క్రమంగా ఉండాలో ప్రభా మా కుటుంబాలు నీ సాక్షులుగా ఎలా బ్రతకాలో ప్రభా ఈ లోకంలో ప్రభా మేము ఎలా తిరగాలో ప్రభా విశ్వాసంతో ప్రభా మేము జీవిస్తున్నప్పుడు అనేక ప్రభా శ్రమలు అనేక బాధలు ప్రభా సాతాను అనేక ఆటంకాలు తీసుకొచ్చి మా కుటుంబాన్ని గలిబిలేస్తున్నప్పుడు ప్రభా మీరు మా పక్షాన ఉన్నారు ప్రభా నీ పిల్లలు ఎప్పుడైతే ఉంటారో ఆ పిల్లల పక్షాన ఒక దేవదూతని మీరు పంపిస్తారని వాగ్దానిస్తున్నావు ప్రభా మీ ఏ పాపంలో పడకుండా మా నోటి మాటల ద్వారా ప్రభా అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా ప్రభా విశ్వాసంతో పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధమైన ఆలోచనలు ప్రభా అని సహాయం చేయని అడుగుతున్నాం ప్రభా దేవా యుద్ధకాల సమయంలో ప్రభా మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రార్థన చేస్తున్నామంటే అది కేవలం నీ కృపే నాయన అయ్యా మీ తలలు వంచి అందరం మోకరించి నాయన అయ్యా శిరసు వంచి ప్రార్థన చేస్తున్నామంటే అది కేవలం నీ కృపే నాయన నువ్వు చూస్తున్నావు ప్రభా మా బ్రతుకులను చూస్తున్నావు మా జీవితాలను చూస్తున్నావు ప్రభా అయ్యా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా ఎన్నటికీ మేము పోకుండా ప్రభా నీ కొరకే ప్రభా బ్రతకడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా అయ్యా ఈరోజు ప్రభా మరి ఆలస్యంగా వచ్చిన ప్రభా మమ్మల్ని నా కుటుంబాన్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా ఎందుకంటే క్రమాన్ని పాటించమని ప్రవక్త చెబుతున్నాడు ప్రభా ఆ క్రమంలో మేము పాటించలేకపోతున్నాం మరొకసారి మాకు కూడా సమయాన్ని సిద్ధపడి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా దేవాయి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మరి శుభాని పేదల కుటుంబ విషయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి వాళ్ళు ముస్లిమ్స్ అయినా కానీ క్రైస్తవులుగా మార్చి విశ్వాసంతో ప్రభు ఈ వాక్యాన్ని పట్టుకొని నడుస్తున్నప్పుడు ప్రభా ఆ కుటుంబానికి ఆదరించిన నాయన ఆ కుటుంబానికి తోడుగా ఉన్న ప్రభా ఆ కుటుంబాన్ని కట్టమని అడుగుతున్నాం ప్రభా ఇది సహాయం చేయండి ఆ భార్యను మనసు కూడా మార్చండి విశ్వాసంతో ప్రభా ఒక మందిరానికి నడిపించమని అడుగుతున్నాం ప్రభా మరి సహాయం చేయండి నీ కృప చూపించమని అడుగుతున్నాం సహోదరులు ప్రభా గుండె ఆపరేషన్తో ప్రభా ఆలోచిస్తున్నప్పుడు ప్రభా క్షేమంగా జరిగించమని అడుగుతున్నాం ప్రభా పరిశుద్ధాత్మ శక్తి అభిషేకాన్ని ఆ బిడ్డకి తోడుగా ఉండి ప్రభా క్షేమంగా జరిగించమని అడుగుతున్నాం ప్రభా మరి ఆ పేర్లు రావు కానీ సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా క్షేమైన ఆరోగ్యమైన ప్రభా కాళ్ళు బలహీనతగా ఉన్నప్పుడు ప్రభా కాళ్ళు బలపరచమని నీ నామాన్ని మహిమ తెచ్చుకుని అడుగుతున్నాం ప్రభా దేవా ఈ ఉదయ కాలంలో అయ్యా మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పిల్లలు మేము కూడా తలలో వంచి ప్రార్థన చేస్తున్నాం మా అవసరాలు తీర్చండి మా బాధలు తీర్చండి ప్రభా మా సమస్యలు తీర్చండి ప్రభా మీరు సహాయం చేయమని ప్రభా నీ పక్షాన నిలబడి సేవకుడు చెబుతున్నప్పుడు ప్రభా ఇప్పుడు వరకు అభిషేకించమని అడుగుతున్నాం అనేక ప్రాంతాలు నీ వాక్యమైన జీవాన్ని నీ వాక్యమైన ఖడ్గాన్ని ప్రభా మోసుకొని వెళ్ళి ప్రభా అనేక మందికి ప్రభా ప్రకటిస్తున్నప్పుడు ప్రభా మీరు సేవకుల్లో ఉండి కొన్ని మర్మాలు ప్రభా అద్భుతమైన కార్యాలు ప్రభా ఆయా సూచిక్రియలు ప్రభా స్వస్థతలు దయచేయమని నీ నామానికే ఘనత తెచ్చుకోమని అడుగుతున్నాం ప్రభా నిత్య జీవం పొందటానికి మంచి వాక్యాన్ని బోధించి వాళ్ళ హృదయాల్ని తెరవమని ప్రభా పరిశుద్ధపరచమని నీ నామానికే మహిమ ఘనత తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మంచిది. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరి వచ్చే వారం మనందరికీ ప్రభురాత్రి భోజనం ఉంటుంది, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. మరి అలాగే భోజనాలు కూడా యెషయా బ్రదర్ ఈరోజు సిద్ధపరిచారు. వచ్చిన వారందరూ భోంచేసి వెళ్ళండి. అలాగే కానుకల బాక్స్ కూడా యెషయా బ్రదర్ మరి ప్రత్యేకముగా దీన్ని చేసి తీసుకొచ్చారు. చాలా చక్కగా ఉంది. మరి దేవుడు ఆయన్ని ఆయన కుటుంబాన్ని తప్పకుండా దీవించునుగాక.